అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ముడిపడిన బంధం పార్ట్ 17. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. శాలిని తన రూమ్ నుండి బయటకు వచ్చి విరాట్కి ఎదురుగా కూర్చుంటుంది. అర్జున్ శాలినిని చూసి, హాయ్ శాలిని, ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు. శాలిని చాలా యాటిట్యూడ్గా, మార్నింగ్ వచ్చాను. నువ్వేంటి ఇంకా మా బావని వదలలేదా అని అడుగుతుంది. విరాట్ షార్ప్గా ఒక్క చూపు చూడడంతో శాలిని కామ్గా తింటుంది. విరాట్, అర్జున్ లంచ్ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. శాలిని విరాట్ని పిలిచి, బావా ఆఫీస్కి వెళ్తున్నారా? ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, నేను కూడా మీతో వస్తాను ప్లీజ్ అంటుంది. విరాట్ శాలిని వేసుకున్న డ్రెస్ చూసి చిరాకుగా అనిపించడంతో మామ్ అని గట్టిగా పిలుస్తాడు. వసుంధర గారు కంగారుగా, ఏంటి కన్నా ఏమైంది అనడంతో, మామ్ కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా తన డ్రెస్ ప్రాపర్గా ఉండేలా చూడండి అంటాడు. ఆ మాట విన్న శాలిని, ఇప్పుడు నా డ్రెస్కి ఏమైంది బావా అని అడుగుతుంది. విరాట్ శాలిని వైపు చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న స్పూన్ తీసుకొని కింద పడేసి, ఆ స్పూన్ తీసి పైన పెట్టు అంటాడు. శాలిని ముందుకు వచ్చి ఆ స్పూన్ తీయడానికి కిందకి వంగడానికి ట్రై చేసి, ఆ డ్రెస్ వల్ల కంఫర్ట్గా లేకపోవడంతో బావా అది అని నీళ్లు నములుతుంది. విరాట్ గంభీరంగా, ఏమైంది తీయి అంటాడు. శాలిని నేల చూపులు చూస్తూ, ఈ డ్రెస్లో కిందకి వంగడానికి ఇబ్బందిగా ఉంది అని అంటుంది. విరాట్ కోపంగా శాలిని వైపు చూస్తూ, ఇంకొకసారి ఇలాంటి డ్రెస్సుల్లో నాకు కనిపించావే అనుకో, నా కోపాన్ని నువ్వు బేర్ చేయలేవు అని అర్జున్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అర్జున్ కారు డ్రైవ్ చేస్తూ డైరెక్ట్గా గీత వాళ్ళ కాలేజీ ముందు ఆపుతాడు. అర్జున్ విరాట్ వైపు చూస్తూ, కాల్ చేసి బయటకు రమ్మని చెప్పు బావా అంటాడు. విరాట్ అర్జున్ వైపు చూస్తూ, తన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు అంటాడు. అది విన్న అర్జున్ ఎటకారంగా, నీ భార్య ఫోన్ నెంబర్ నీ దగ్గర లేదు అంటే ఆశ్చర్యంగా ఉంది బావా అంటాడు. విరాట్ కోపంగా, తనని నా భార్య అంటే చంపేస్తా అంటాడు. అర్జున్, భార్య కాకపోతే వైఫ్, ఇప్పుడు మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నామని ఎలా తెలుస్తుంది బావా అంటాడు. విరాట్, మధుకి మెసేజ్ చేశాను, మధు తీసుకొస్తుంది అంటాడు. మధు పేరు చెప్పగానే అర్జున్ ఫేస్లో చిన్న మెరుపు ఇలా వచ్చి అలా మాయమవుతుంది. మధు సంధ్యాని గీతను తీసుకొని విరాట్ దగ్గరికి వచ్చి నాక్ చేస్తుంది. విరాట్ అర్జున్ కారు దిగి వాళ్ళకి ఎదురుగా నుంచుంటారు. మధు, ఏమైందన్నయ్య, గీతని తీసుకురమ్మన్నావు అని అడుగుతుంది. విరాట్ అర్జున్ వైపు చూసి చెప్పు అన్నట్టు సైగ చేస్తాడు. అర్జున్, ఆఫీస్లో మీటింగ్ ఉంది, అది గీత అటెండ్ అవ్వాలి, టైం చాలా తక్కువగా ఉంది, త్వరగా వెళ్ళాలి అని చెప్పి విరాట్ పక్కన నిలబడతాడు. అది విన్న గీత, మీ ఆఫీస్లో మీటింగ్ ఉంటే నేనెందుకు అటెండ్ అవ్వాలి అని అడుగుతుంది. విరాట్ గీత వైపు చూస్తూ, ఆ డ్రాయింగ్ వేసింది నువ్వు కాబట్టి నువ్వే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటాడు. వచ్చి కారులో కూర్చో అని విరాట్ అనగానే, సారీ సార్, మీరు పనిష్మెంట్ అన్నారు, నేను గీసిచ్చాను, అంతకన్నా దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎక్కడికి రాను అని అంటుంది. ఆ మాట విన్నా అర్జున్, అంత మాట అనుకు చెల్లెమ్మ,
హాలిడే రోజు కూడా మీటింగ్ షెడ్యూల్ చేసిన నన్ను చితకబాదుతారు అని ఏడుపు మొహంతో అంటాడు. మధ్యలో నువ్వెవరు బ్రో? అయినా నాకు రాత్రంతా నిద్ర లేదు, నాకు చాలా టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి పడుకోవాలి అంటుంది. విరాట్ అసహనంగా ఇప్పుడు నువ్వు వస్తావా రావా అని గంభీరంగా అడుగుతాడు. గీత కొంచెం సేపు ఆలోచించి విరాట్ వైపు చూస్తూ, నాకు ఒక కండిషన్ ఉంది, మీరు దానికి ఒప్పుకుంటే రావడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటుంది. విరాట్ అనుమానంగా ఏంటది అని అడుగుతాడు. గీత సూటిగా చూస్తూ, 1 డే లీవ్ కావాలి, నేను మా ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలి అంటుంది. విరాట్ కోపంగా 1 డే లీవ్ ఓకే, బట్ మీ ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం కుదరదు అంటాడు. మా ఇంటికి వెళ్ళడానికి కుదరినప్పుడు 1 డే లీవ్ నాకెందుకు, నేనేం చేసుకోవాలి అని కోపంగా అడుగుతుంది. విరాట్ కూల్గా లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకో, అంతేగాని మీ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోను అంటాడు. గీత కొంచెం సేపు ఆలోచించి, సరే మా ఇంటికి వెళ్ళను, కానీ నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అంటుంది. విరాట్ ఫ్రెండ్స్ ఎవరో అని అడుగుతాడు. గీత మధు సంధ్యని చూపిస్తూ, వీళ్ళిద్దరితో బయటికి వెళ్ళడానికి ఒప్పుకోండి, అప్పుడు వస్తాను అంటుంది. అర్జున్ ఒరేయ్ త్వరగా ఒప్పుకోరా, మీటింగ్కి టైం అవుతుంది అని అంటాడు. విరాట్ సరే ఒప్పుకుంటాను, వచ్చి కూర్చో అంటాడు. మధు వైపు చూస్తూ, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని కారులో ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు. గీత వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చోగానే అర్జున్ కారుని రోడ్డు మీద పరుగులు తీయిస్తాడు. ఒక అరగంటలో ఆఫీస్ దగ్గర తీసుకువెళ్ళి ఆపుతాడు. గీత కిందకు దిగి ఆఫీస్ చూసి నోరెళ్ళబెట్టుతుంది. విరాట్ కారు దిగి కామ్గా ముందుకు వెళ్ళిపోతాడు. అర్జున్ గీతను కదుపుతూ లోపలికి వెళ్దాం పదా అని గీతను తీసుకొని వెళ్తాడు. విరాట్ డైరెక్ట్గా కాన్ఫిడెన్స్ రూమ్కి వెళ్ళి అందరినీ విష్ చేసి కూర్చుంటాడు. అర్జున్ గీతను తీసుకొని లోపలికి వెళ్ళగానే అక్కడ అంతమందిని చూసి గీతకి కంగారుగా అనిపించి నోట్లోంచి ఒక్క మాట కూడా రావట్లేదు. అది గమనించిన విరాట్ 1 మినిట్ అని గీత చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. గీత కంగారుగా అక్కడ ఎంతమందిని చూస్తే నాకు కంగారులో ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా అంటుంది. విరాట్ పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ గీతకి ఇచ్చి తాగు అని సైగ చేస్తాడు. విరాట్ చాలా నిదానంగా అంజలి అని పిలుస్తాడు. ఆ పిలుపు విన్న గీత ఒక్క క్షణం అలాగే విరాట్ని చూస్తూ ఉంటుంది. విరాట్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా గీత వైపు చూస్తూ, చూడు నీలో చాలా టాలెంట్ ఉంది, ధైర్యం కూడా ఉంది, నీకు కొత్త కాబట్టి ఇంతమందిని ఒకేసారి చూడడం వల్ల అలా అనిపిస్తుంది, భయపడితే ఏమీ సాధించలేవు, నీలో ఉన్న టాలెంట్ని 10 మందికి అర్థమయ్యేలా చూపించగలగాలి, అప్పుడే నువ్వేదైనా సక్సెస్ అవుతావు. అయినా మార్నింగ్ నాకు చాలా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసావు, మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతాడు. గీత అమాయకంగా ఏమో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమీ అనిపించలేదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, పైగా అంతమంది ముందు ఒక చిన్న మిస్టేక్ వచ్చినా చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. విరాట్ గీత వైపు చూస్తూ, అంజలి నన్ను చూడు, ఆ రూమ్లో ఎవరిని చూడకు, నా వైపు చూసి ఎక్స్ప్లెయిన్ చేయి, అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోకు, నీ పని ధైర్యంగా చెయ్యి అని గీతకు ధైర్యం చెప్పి తీసుకువెళ్తాడు. గీత లోపలికి వెళ్ళి ఒక్కసారి గట్టిగా గాలి పీల్చి వదిలి కాన్ఫిడెంట్గా నుంచొని ఉంటుంది. ప్రొజెక్టర్ ఆన్ చేయడంతో చాలా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు తన కళ్ళల్లో భయం కనిపించకపోవడంతో విరాట్ అలానే గీతను చూస్తూ తను చెప్పేది వింటూ ఉంటాడు. గీత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మౌనంగా వెళ్ళి అర్జున్ పక్కన నిలబడుతుంది. ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొట్టడంతో విరాట్
ఫేస్లో ఒక గర్వపు నవ్వు ఇలా వచ్చి అలా మాయమవుతుంది. అందరూ చాలా బాగుంది విరాట్, ఇది ఫైనల్ చేద్దాం. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? మీ ఫ్యామిలీలో ఎప్పుడు చూడలేదు అని అడుగుతారు. రాఘవ గారు, రఘుపతి గారు విరాట్ ఏమని పరిచయం చేస్తాడా అని చూస్తూ ఉన్నారు. విరాట్ చిన్న చిరునవ్వుతో లేచి నుంచొని మన అర్జున్ వాళ్ళ చెల్లెలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రఘుపతి గారు రాఘవ గారి వైపు చూస్తూ, అదేంటన్నయ్య అలా చెప్పాడు, ఇంకా తన వైఫ్ అని చెప్తాడని ఆశగా చూశాను అంటాడు. ఆయన చిన్న చిరునవ్వుతో, మన ఇంట్లో పని మనిషి అంటాడేమో అని భయపడి చచ్చాను, అర్జున్ చెల్లి అని నన్ను బతికించాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అర్జున్ మాత్రం చెల్లి అనే పదం దగ్గరే ఆగిపోయి అలానే చూస్తూ ఉంటాడు. గీత అర్జున్ని కదుపుతూ, హలో, అందరూ వెళ్ళిపోయారు, పదండి మనం కూడా వెళ్దాం, మళ్ళీ లేట్ అయితే మీ ఫ్రెండ్ కళ్ళు తాగిన కోతిలాగా ఎగురుతాడు అని ముందుకు నడుస్తుంది. ముందుకు వెళ్తున్న గీత వెనకే వెళ్తూ, సిస్టర్, మీరు మరి మా ఫ్రెండ్ని విలన్లా చూస్తున్నారు అంటాడు అర్జున్. గీత వెనక్కి తిరిగి అర్జున్ని చూస్తూ వెనక్కి నడుస్తూ, విలన్ కాక హీరో అనుకుంటున్నారా అని అడుగుతుంది. మీకేం తెలుసు బ్రో మీ ఫ్రెండ్ గురించి, పెద్ద శాడిస్ట్ తెలుసా అని అంటుంది. రాత్రంతా నిద్ర లేదని తెలిసినా కనీసం రెస్ట్ కూడా ఇవ్వకుండా తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. మీరు ఎలా ఉన్నారండి అతనితో? నా మాట విని ఇక్కడ జాబ్ మానేసి ఇంకా ఎక్కడైనా వెతుక్కోండి, కావాలంటే మీకు నేను హెల్ప్ చేస్తా, ఆ రాక్షసుడి నుండి ఒక్కళ్ళనైనా కాపాడానన్న సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అని అంటూ రివర్స్లో నడవడం వల్ల తన వెనుక ఉన్నది కనిపించక వెళ్ళి గట్టిగా గుద్దుకుంటుంది. అబ్బా అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి విరాట్ కోపంగా గీతను చూస్తూ ఉంటాడు. గీత ఒక వెర్రి నవ్వు నవ్వి అర్జున్ వైపు చూసి విన్నాడా అని సైగ చేస్తుంది. అర్జున్ మొత్తం అని సైగ చేయడంతో గీత మనసులో, ఎందుకే నీకు ఇంత నోటి దూల, కామ్గా ఉండలేవు, ఇప్పుడు చూడు హిట్లర్ మొత్తం వినేశాడు, మళ్ళీ ఏం పనిష్మెంట్ అంటాడో అని అనుకుంటూ ఉండగా విరాట్, వాడికి ఒక్కడికైనా లేక స్టాఫ్ మొత్తానికి హెల్ప్ చేస్తావా అన్న గంభీరమైన స్వరం వినగానే గీత విరాట్ వైపు చూస్తూ, సారీ సార్, నేను కావాలని అనలేదు, మీ ఫ్రెండ్ని టెస్ట్ చేస్తున్నా అంతే సార్ అంటుంది. విరాట్ ఒక ఐబ్రో పైకెత్తి చూస్తూ, వాడిని టెస్ట్ చేసింది చాలులే కానీ లోపలికి రండి అంటాడు. గీత అర్జున్ వైపు చూస్తూ, ఏంటి బ్రో, హిట్లర్ వచ్చినప్పుడు చెప్పాలి కదా, ఇప్పుడు చూడు ఎలా ఇరుక్కుపోయాను అంటుంది. అర్జున్, ఏంటి హిట్లరా అని నోరు తెరిచేసరికి గీత చేతితో నోరు మూసి, ప్రతిసారి అలా నోరు తెరవకు బ్రో, ఈగలు దూరిపోతాయి, ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఇస్తాడో అంటూ ఉండగా వస్తున్నారా అన్న విరాట్ స్వరం వినపడడంతో ఇద్దరూ వెళ్ళి విరాట్ ముందు నుంచుంటారు. విరాట్ వీళ్ళని పట్టించుకోకుండా పక్కనే ఉన్న ర్యాక్లో ఏవో ఫైల్ ఎతుకుతూ ఉంటాడు. గీత నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని అర్జున్ వైపు తిరిగి, ఏంటి బ్రో, ఈ హిట్లర్ పిలిచి ఏమీ మాట్లాడడు అని అడుగుతుంది. అర్జున్ ఏడుపు ముఖంతో, నీకు దండం పెడతా, కాసేపు కామ్గా ఉండి సిస్టర్, వాడి రూమ్లో కెమెరాలతో పాటు వాయిస్ రికార్డర్స్ కూడా ఉన్నాయి, నువ్వు ఎంత మెల్లిగా మాట్లాడినా వాడికి తెలిసిపోతుంది అంటాడు. గీత కనుగుడ్లు పెద్దవిగా తెరిచి చూస్తూ, అది ఇప్పుడా బ్రో చెప్పేది, ముందే చెప్పాలి కదా అని ఏడుపు మొహంతో అడుగుతుంది. అర్జున్ ఏదో అనేలోపు విరాట్ ఒక ఫైల్ తెచ్చి గీత చేతిలో పెట్టి, రేపు ఈవినింగ్ కల్లా ఇది పూర్తవ్వాలి, మొత్తం చెక్ చేయి, ఒక్క మిస్టేక్ ఉన్నా ఊరుకోను అంటాడు. గీత ఏడుపు మొహంతో, సార్ రేపు సండే, మీరు నాకు లీవ్ ఇచ్చారు, మీరు ఇప్పుడు వర్క్ చేయమంటారేంటి అని అడుగుతుంది. విరాట్ గీతని చూస్తూ, ఓ అదొకటి ఉంది కదా, నీకు ఇచ్చిన లీవ్ని క్యాన్సిల్ చేస్తున్నా అని అంటాడు. ఈరోజు కథ ఇంతటితో ముగిసింది.
మరలా రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.